Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఇది ఒక బిగ్ బాస్ హౌస్ లాంటి నా ఫీలింగ్. సో ఈ బిగ్ బాస్ హౌస్ లో ముగ్గురే కంటెస్టెంట్స్ అన్నమాట. నేను, ఇంద్ర అండ్ ఆస్కర్. బిగ్ బాస్ లో ఎప్పుడు కిచెన్ లో ఉండే వాళ్ళకి ఓటింగ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అది కూడా కరెక్ట్ కదా సార్? ఆ మాత్రం భయం ఉండాలిరా. హలో, మీకేమిచ్చారు టాస్క్? మాకా నేనేదో మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, ఎందుకు డిస్టర్బ్? నీ మీద కన్ను వించాలి అనేది మాకు టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ ఇంట్లోంచి ఎవరిని బయటికి పంపాలో నిర్ణయించుకొని మీ ఆఖరి నామినేషన్స్ చేసే సమయం ఆసన్నమైంది. సో నేను ఈరోజు నామినేట్ చేయబోతుంది. హలో, అలా మిగిలిపోయిన రైస్ మనం తింటామా? నాకు అనవసరం, నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. నాకు అక్కర్లేదు ఈ బిగ్ బాస్. నేను ఈ టార్చర్ భరించలేను, నా వల్ల కాదు. పంపించండి నన్ను ఇంటికి. బిగ్ బాస్ నేనే అడుక్కుంటున్నాను, నన్ను ఇంటికి పంపించేయండి ప్లీజ్. ప్లీజ్ బిగ్ బాస్, నేను వల్ల కాదు ఈ టార్చర్ భరించడం. ఈ రోజు ఎపిసోడ్ చాలా క్రేజీగా ఉండబోతుందన్నమాట. ఎందుకునంటే ఒక చిన్న పని మీద మా చెల్లెలు, వాళ్ళ ఆయన, నా పిల్లలు, అంటే మొత్తం వీళ్ళు నలుగురు కొంచెం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఫుల్ ఇంట్లో మేమిద్దరమే ఉన్నాము విత్ ఆస్కర్. అంతే, అదిగోండి ఆస్కర్ కూడా బాగా కెమెరా పిచ్చోడండి. చాలా కెమెరా ఆన్ చేస్తే చాలు, చూసారా ఎన్ని ఓవర్ యాక్షన్లు చేస్తుంటాడు అనమాట. సో దిస్ ఇస్ మా ఆయనకు తెలియదు ఏం జరగబోతుంది ఈరోజు ఎపిసోడ్లో అని. ఏమీ తెలీదు. ఆయన అలా బ్లైండ్గా తీసుకొని వచ్చి కూర్చోబెట్టాను అనమాట, రా 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 అని చెప్పి. ఈరోజు ఎపిసోడ్ ఏంటి అని అంటే, మనము ఇంత పెద్ద ఇంట్లో, మేము ఒక 2 bedroom అపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉంటాం. దాంట్లో కూడా మన మ్యాంగోస్ ఉంటాయి, పెప్పర్ ఉంటుంది, దాని తర్వాత మా చరణ్, శ్యామ్, మమ్మీ వస్తూ పోతూ ఉంటుంది. సో మనకి జనాలు అనేది మనకి చాలా అలవాటు అనమాట. సో జనాలు లేకుండా, ఎవ్వరు లేకుండా మేము ముగ్గురం ఒక రోజంతా ఏం చేస్తాము, ఇది ఒక బిగ్ బాస్ హౌస్ లాంటి నా ఫీలింగ్. సో ఈ బిగ్ బాస్ హౌస్ లో ముగ్గురే కంటెస్టెంట్స్ అనమాట. నేను, ఇంద్ర అండ్ ఆస్కర్. మనం కంటెస్టెంట్స్. కొన్ని టాస్క్లు ఉంటాయి. ఆస్కర్ నో, కమియా రారా, పిచ్చేసాలేసావనుకో కంటెస్టెంట్ కదా అని కూర్చో, ఫుటేజ్ తినకు, దాట్స్ ఇట్. ఆ మాత్రం భయం ఉండాలిరా. సో టాస్క్లు ఉంటాయి. హలో కో కంటెస్టెంట్, మీకు కూడా కొన్ని టాస్క్లు ఉంటాయి. టాస్క్లన్నీ కంప్లీట్ చేయాలి. నాగార్జున గారు కూడా రావచ్చు, డెఫినెట్లీ వస్తారు. మనమే హోస్ట్, మనమే గోస్ట్ ఇక్కడ. సరే ఇంటే 24 hours లో మేము ఏమేమి చేస్తున్నాము అన్నది మీకు ఎడిటెడ్ వర్షన్ లో చూపిస్తామండి. సో చూడండి. ఉదయం 9:45. ఈ రోజు ఏంటి నీకు టాస్క్? గిన్నెలు కడిగే టాస్క్ ఇచ్చారా? నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ లో ఎప్పుడు కిచెన్ లో ఉండే వాళ్ళకి ఓటింగ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అది కూడా కరెక్ట్ కదా సార్? ఇప్పుడు నువ్వు ఫైనల్ దాకా వెళ్తావు అని అనుకుంటున్నావా? ఫినాలలో ఉంటావు అనుకుంటున్నావా? ఆస్కర్, ఫినాలలో మన ఇద్దరం ఉండాలి. డైవర్ట్ చేస్తున్నావు. వచ్చామ్మా నీకు ఈ టాస్క్? నీకు అందుకే కదా నీకు నాకు అందుకే ఇచ్చారు. టాస్క్ నా వల్ల కాదండి, ఎందుకంటే వంట చేయటాలు, గిన్నెలు కడగటాలు మనకు రావు. సో అందుకని అది చూస్ చేసుకుంటారు అనమాట కంటెస్టెంట్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి మీరు నాకే ఓటేయండి. నాకు కూడా ఓటేయండి, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే. నాగార్జున గారు ప్లీజ్, నాగార్జున గారు నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి, దయచేసి మీరు నాకే ఓటేయండి. నాకేవా? బిగ్ బాస్ కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్ లో మనకి గేమ్స్ ఉంటాయి, మా ముగ్గురులో గేమ్స్ కూడా ఉంటాయండి. తప్పకుండా చూడండి. కాంపిటీషన్ ఉంటుంది మా ముగ్గురి మధ్య, ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్రెడీ రెడీ అయిపోయిందండి గేమ్ ఆడటానికి వచ్చి. దా కమ్ ఆన్ 1 2
3. ఇప్పుడు కాదు, ఇంకా ఉండు. బిగ్ బాస్ మరి ఇంకా ఇది ఇవ్వలేదు కాన్సెప్ట్. చెప్పిన తర్వాత ఆడుకుందాం, ఓకే? వంట నువ్వు చేస్తావా పోనీ? సారీ. చేయవా? సరే. బిగ్ బాస్ హౌస్. ఇంత బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్ ఈరోజు. ఏంట్రా ఇవన్నీ ఇలా పడేయకుండా సర్దుకోవాలన్నీ. బిగ్ బాస్ ఇల్లు నీట్ గా పెట్టుకోకపోతే మనకి పాయింట్స్ ఇవ్వరు. అర్థమైందా నీకు? రానాడు. ఉదయం 11:15. నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది మా ఆవిడ. మా ఆవిడేంటి? నాకంటే కంటెస్టెంట్. ఈరోజు మేము కంటెస్టెంట్స్ అండి. సారీ, కంటెస్టెంట్స్. నో వైఫ్ అండ్ హస్బెండ్. నో. చపాతీలు ఉన్నాయి ఆల్రెడీ. చపాతీ ఆమ్లెట్ చేయనా? ఓకే. ఆస్కర్ ఆల్రెడీ తినేసాడు. లక్కీగా ఉన్నాయి కాబట్టి మనం బతికిపోయాం. అవును. ఇవన్నీ ఇంట్లో లేకపోతే మేము ఎలా ఉంటామండి? ఇక్కడ మన కార్, మా ఆయనకి డ్రైవింగ్ వచ్చినా వేస్ట్ అయ్యి ఊర్లో, ఎందుకంటే మనం కార్ డ్రైవ్ చేయలేం. బయట 3 కార్లు పడి ఉన్నాయి, కానీ ఏం ప్రయోజనం? యాక్చువల్లీ చేయొచ్చు అంటాను ఇండియన్ లైసెన్స్ తో. అవునా? చేయొచ్చు అంట, బట్ ఇంటర్నేషనల్ లైసెన్స్ కంపల్సరీ అని మన వాళ్ళు చెప్తున్నారు. కానీ బట్ అప్పుడు ఎందుకులే మనకు ఆమ్లెట్ చపాతీ రెడీ అయిపోయింది. ఈ రోజు అయితే చపాతీ ఆమ్లెట్ ఉంది. తర్వాత ఇవి కూడా అయిపోతే ఏం తింటామో మాకు తెలీదు. కొంచెం ఉప్పు ఎక్కువైంది ఆమ్లెట్ లో. నిజం చెప్పు. నిజం చెప్పు. కంటెంట్ ఇవ్వాలి కదా. బిగ్ బాస్ ఈవిడ ఎలిమినేట్ చేస్తున్నాను బికాస్ నాకు ఆమ్లెట్ లో ఉప్పు ఎక్కువ వేసింది. నేనే చేసుకుంటాను. గెలవాలని అనుకోవచ్చు, కానీ మరి ఇలాగ చీప్ ట్రిక్స్ ప్లే చేసి గెలవకూడదు. రేపటి నుంచి నేనే వంట చేసుకుంటాను. చూడు, బిగ్ బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ లో మా హౌస్ క్లీనింగ్ జరుగుతుంది. వీఆర్ సో లక్కీ అండి, ఎందుకంటే మాతో క్లీన్ చేయించకుండా బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇల్లంతా క్లీన్ అయిపోయిందండి. సో నేను ఆస్కర్ కింద బేస్మెంట్కి వెళ్తున్నాం. ఎందుకనంటే ఇంద్ర వచ్చేసేసి ఎక్సర్సైజ్ చేసుకుంటానని చెప్పాడనమాట. సో అందుకని వెళ్ళి చూద్దాం, లెటెస్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. స్లోగా వెళ్దాం, సరేనా? ఏది మనిషి కనిపించట్లేదు. హలో, ఎక్సర్సైజ్ చేయమంటే స్నూకర్ ఆడుతున్నావా నువ్వు? ఎక్సర్సైజ్ చేసుకుంటానని కిందకి వచ్చావు. ఇచ్చిన టాస్క్లు ఒక్కటి చేయటం లేదు. హలో కాదు, నువ్వు ఎందుకు ఎక్సర్సైజ్ చేయట్లేదు బాబు? ఏది ఒకసారి చేయించు. అమ్మో ప్లీజ్. ఇదేంటమ్మ, జుజ్జుబి లాగుంది నీ చేతిలో. చాట ఎంత ఇది? 2 LV అంటే నాట్ ఈవెన్ 1 kilo యార్. 800 grams యా. అక్కడ 5 kilos అక్కడ ఉన్నాయి. 10 kilos 7 kilos. కెమెరాకా ఇదంతా? ఏంటి బాబాయ్? రే ఇదంతా కెమెరాకే. స్వింగ్ జరా అదేంటి? పాటలు మోగుతున్నాయా? నేను పాడిన పాటకి డాన్స్ చేస్తున్నట్టున్నావు. హలో, మీకేమిచ్చారు టాస్క్? మాకా? నేనేదో మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే నన్ను ఎందుకు డిస్టర్బ్ నీ మీద కన్ను వించాలి అనేది మాకు టాస్క్ ఇచ్చారు. చెప్పేసాను, నేను రివీల్ చేశాను. ఎవరురా నువ్వు?
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బిగ్ బాస్ మనకి టాస్క్ ఇచ్చారు. ఆ. ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి మన ముగ్గురము. ఓకే ఆ టాస్క్ ఏంటో మన ఆడియన్స్ చెప్తాం. సరే, ఈ లోపు నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్ కొంచెం చేసి వంట చేసేసి ఫస్ట్ మనం భోజనం చేయాలి కదా. ఓకే మధ్యాహ్నం 3 గంటలు. వచ్చేసేసి మంచిగా మా ఆయనకి తోటి కంటెస్టెంట్కి వడియాలు వేయించాను, పాలకూర పప్పుకి తాలింపేసా. ఆయన వస్తే మేము భోజనం చేసేసిన తర్వాత ఏదో టాస్క్ ఉందంట, ఆ టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే, లెట్ us హోప్ దిస్ విల్ టర్న్ అవుట్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. చూద్దాం ఏమేమవుతాయి, చూద్దాం. పాలకూర పప్పు, రైస్, ఆలూ ఫ్రై అండ్ మాకు లగ్జరీ బడ్జెట్లో ఈ వడియాలు కూడా వచ్చాయండి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇండియా నుంచి వచ్చాయి. ఇండియా నుంచి వచ్చాయా? ఓ, మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం మరి మనం అమెరికా ఇండియా బిగ్ నుంచి? బాస్ చేస్తున్నాం కదా. ఓ, దిస్ ఇస్ అమెరికన్ బిగ్ బాస్ రైట్. పిచ్చి మామూలుగా ముదరలేదు మాకు. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏదేదో చేస్తాం, భరించండి. బిగ్ బాస్ ఇంట్లో యాక్చువల్లీ ఇప్పుడు ఇలా నైట్ డ్రెస్లో ఉండరండి, ఇలా కూడా రెడీ అవుతారు. నీట్గా రెడీ అయ్యి జనాల కోసం, జనాలకి కళ్ళకి వింపుగా ఉండాలి. నా డ్రెస్ నచ్చినట్టయితే మీరు ఓటేసి నన్ను గెలిపించారు. లగ్జరీ బడ్జెట్ మొత్తం తినేస్తుందండి. నేను 2 తిన్నాను మొత్తం వరుసగా. చూసారా ప్లేట్లో వడియాలు, మిన్నపొడియాలు పప్పుతో తింటున్నా. ఇగో అది కూడా కంప్లీట్ చేసి నా భోజనం అయిపోయిందండి. ఇంకా టాస్క్ ఏమైనా ఇస్తే ఆడుతాను, ఇంకా తింటూనే ఉంది. చూసారా ఎన్ని పెట్టుకుని గిన్నెలు తింటుంది. మొత్తం నేను తిన్నా. అవునా? సో ఇంకో కంటెస్టెంట్ వచ్చి ఏం తోచక తిరుగుతుంది. టాస్క్ ఇవ్వాలి, తిరుగుతున్నాడు ఆస్కర్. నీకు షోలో ఒక మాట చెప్తాను నేను. మన ఇద్దరం కలిసి నామినేట్ చేయాల్సింది మేఘనాని. నీకు ఐస్ క్యూబ్ ఇచ్చాను కదా, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటి చెప్పు. ఎస్ ఓకే, ఇప్పుడు మేము నామినేట్ చేయబోతున్నామండి మేఘనాని. మేమిద్దరం కలిసి ఒకే మాట మీద ఉంటాం. బిగ్ బాస్ ఇంట్లోంచి ఎవరిని బయటికి పంపాలో నిర్ణయించుకొని మీ ఆఖరి నామినేషన్స్ చేసే సమయం ఆసన్నమైంది. సో ఆస్కర్, నువ్వెవరు నామినేట్ చేస్తావు చెప్పు, చూస్తుంది. సో నేను ఈరోజు నామినేట్ చేయబోతుంది మేఘనానండి. ఎందుకు అనంటే మీ అందరూ కూడా చూశారు, వంట చేస్తుంది, చాలా టేస్టీగా చేస్తుంది. నా తొందరగా భోజనం అయిపోయినా తను మాత్రం తింటూనే ఉంది. చాలా ఎక్కువ క్వాంటిటీ తినేస్తుందండి. దాంతో కొంచెం నేను అప్సెట్ అయ్యాను. ఎందుకంటే మన బిగ్ బాస్ ఇచ్చిన బడ్జెట్ కొంచెమే, మనం ఇంకా 4 రోజులు ఉండాలి. సరిపోతుందో లేదని భయంతో నాకు నచ్చక నేను మేఘనా నామినేట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు ఇంద్ర మీరు? అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే నన్ను నామినేట్ చేయడానికి రీజన్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారని అంటే నేను ఎక్కువ తింటున్నానని చెప్పి మీరు నన్ను నామినేట్ చేస్తున్నారా? అంటే నేను లేట్ గా తింటున్నాను, మీరు ఫాస్ట్ గా తింటున్నారు, అంతే తేడా ఇంద్ర గారు. అంటే అక్కడ మనకి ఇచ్చిన బడ్జెట్ ప్రకారము కొంచెమే ఉంది. తర్వాత నెక్స్ట్ మనం వండుకోవడానికి కనుక మనకి ప్రొవిజన్స్ తక్కువ అయిపోతాయి. అవునండి, దానికి తగ్గట్టే కదా నేను వండుతున్నాను, దానికి తగ్గట్టే కదా నేను మన ముగ్గురికి సరిపడాలి. ఆస్కర్ కి ఎలాగో ఫుడ్ వేరేగా ఉంది. కానీ రైస్ చాలా మిగిలిపోయింది కదా, అదంతా వేస్టేజ్ చేయాలి. ఎందుకు వేస్ట్ అలా మిగిలిపోయిన రైస్ మనం తింటామా? తింటాం కదా. హలో, అలా మిగిలిపోయిన రైస్ మనం తింటామా? సరే ఏంటి మీరు నామినేట్ చేస్తాను అంతే కదా? అవును. ఫైన్, ఓకే, నో ప్రాబ్లం, మేము కూడా తీసుకుంటాం. ఏముందండి ఇప్పుడు నామినేషన్ ఎలాగానంటే, ఇప్పుడు రివెంజ్ నామినేషన్ అనుకుంటే రివెంజ్ నామినేషన్ అండి, నాకు అనవసరం. నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, నాకు కారణం ఏంటో నేను మీకు చెప్తాను. పొద్దుటి నుంచి అండి మొత్తం ఇంత పెద్ద ఇంటి పని నేను ఒక్కదాన్నే చేశానండి. ఓకేనా? ఆ క్లీనర్స్ వచ్చి వాళ్ళు చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కింద ఉన్న రగ్స్ అన్ని వాష్ చేసుకొని అవి ఆరిన తర్వాత వాటన్నిటి వేయటం, వంట చేయటం, దాని తర్వాత మొత్తం ఇల్లు చక్కబెట్టుకోవడం అన్ని. ఇప్పుడు లగ్జరీ బడ్జెట్ మీరు ఇచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను చాలా పని చేశానండి ఇంద్ర గారు. మీరు అది గుర్తించకపోతే మాత్రం ఇది చాలా సిగ్గుచేటుగా ఉంది నిజంగా. నామినేట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? అవునండి, నేను రివర్స్ నామినేషన్ చేస్తున్నాను. రివెంజ్ నామినేషన్ అనుకోండి. నేను అన్నం ఎక్కువ తిన్నాను అనేసి మీరు నన్ను నామినేట్ చేయగలిగినప్పుడు మీరు ఏమీ పని చేయలేదు. ఒక 3 గంటలు ఒట్టి ఎక్సర్సైజ్ చేశారండి. ఆయన ఏమీ పని చేయలేదు. మీరు ఏదైనా మాట్లాడండి కానీ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడదు. ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ గురించి ఇంపార్టెంట్. ఫిట్నెస్ ఇంపార్టెంట్ బిగ్ బాస్ గారు, నేను కాదంటలేదు కానీ ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్.
అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ ఇంట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా టైంకి వచ్చి తినడము, టైంకి వచ్చి నీళ్లు తాగడం, టైంకి వచ్చి జ్యూసులు తాగడం ఇలాంటివి చేస్తే మనం ఎట్లా ఇది చేస్తాం? బిగ్ బాస్ గారు మీరు చెప్పండి, అసలుకి మీరు ఏం చెప్పారు? టాస్క్ ఓకే బిగ్ బాస్, నేను యాక్సెప్టెడ్. నామినేషన్ చేసింది కదా, నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాము. నేను వెయిట్ చేస్తాను. నాకేం భయం లేదండి. నేను ఇక్కడ ఏమి బిగ్ బాస్ ట్రాఫీ గెలిచేసేసి ఏవో నాకు ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి నేను తీసుకొని ఇండియాకి వెళ్ళిపోదాం ఇట్లాంటివన్నీ ఏం లేవండి. నేను న్యాయంగా నేను ఏంటి జనం చూడాలి, అది చూడాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. అంతవరకే తప్పిస్తే అందరికీ తెలుసు నేను వంట చేసి 10 మందికి పెట్టే చెయ్యి తప్పిస్తే నేను ఒక్కదాన్ని తినే మనిషిని కాదు అని అందరికీ తెలుసండి. తింటారు నవ్వుతున్నారు ఏంటండి? మీరు చూస్తున్నారు కదా 10 మందికి పెట్టే చెయ్యి, కానీ తింటే ఎలా ఉంటారో మీరు చూస్తున్నారు కదా. బాస్ గారు పెట్టే భోజనం ఆయనకి లేని చెప్పి ఈయనకి ఎందుకండి? నాకు అర్థం కాదు అసలుకి. హలో, నాకు ఇష్టమైన ఎంత సరిపోతే నేను అంత కాదండి. నేను ఒడియాలు చేయమని చెప్పానండి. ఒడియాలు ఎన్ని చేస్తారు? మొత్తం తినేస్తారా అండి? నాకు ఇష్టమైన ఊరమిరగాయ చేయమంటే ఒకటి చేసిందండి. ఒక ఊరమిరగాయ వేయించింది. నాకు మొత్తం 2 ఊరమిరగాయలు బడ్జెట్ లో మీరు ఇచ్చిన 4 ఊరమిరగాయలు 1 ఊరమిరగాయ వేయించింది. అవును, 4 ఊరమిరగాయలు ఈ వారం రోజుల్లో ఒక్కొక్కటి రోజుకోటి వేయించాలంటే మరి ఉండాలి కదండి. అయినా అండి నాకు ఇది మాత్రం నాకు నచ్చట్లేదండి. నేను మాత్రం నా స్ట్రైట్ నామినేషన్, ఇది రివెంజ్ నామినేషనే. నేను ఇందిరా గారిని నామినేట్ చేస్తున్నానండి. దట్స్ ఇట్. నా నామినేషన్ క్లియర్ అంతే. సో ఇప్పుడు గేమ్ ఆడడానికి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇందిరా నాకే నామినేట్ చేశాడు, ఇంకా ఆస్కర్ నాకే నామినేట్ చేశారు. కానీ నాకు భయం లేదండి, ఎందుకంటే కంటెస్టెంట్స్ మనల్ని నామినేట్ చేయడం వలన మనల్ని ఎవరు తీయలేరు ఇక్కడి నుంచి. మనల్ని గెలిపించేది, మనల్ని రక్షించేది, మనల్ని కాపాడేది జనం. సో నాకు జనం మీద నమ్మకం ఉంది. జనం నాకే ఓట్ చేస్తారు, నాకే ఓటేసి నన్నే గెలిపిస్తారని చెప్పి నాకు జనం మీద చాలా నమ్మకం ఉందండి. సో నాకు ఏ అందము గిందము ఇవన్నీ పనికిరావండి. మనిషి కష్టం ఉండాలి, కష్టం. అది నేను ఎంత కష్టపడుతున్నాను అన్నది భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు. నా కష్టాన్ని నమ్ముకొని నేను వచ్చానండి, అందుకని నాకేం భయం లేదు. అంతే, ఏమైనా చేసుకోండి. హలో, సాయంత్రం 5 గంటలు. సో ఇప్పుడు ఇంట్లో ఎవరైతే యాక్టివ్గా లేరో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారండి బిగ్ బాస్, జైలుకి వెళ్ళాలని చెప్పి. మా ముగ్గురులో నేనైతే ఫస్ట్ ఓట్ ఇచ్చేసేది ఆస్కర్కి. ఆస్కర్, నువ్వు ఈరోజు జైల్లో ఉండాల్సిందే. అసలు యాక్టివ్ లేదు. మీరేమంటారు వీళ్ళ గారు? సారీ ఆస్కర్, వెరీ సారీ ఆస్కర్, సారీ బట్ ఐ హ్యావ్ టు ఓట్. ఎందుకునంటే మనం న్యాయంగా ఆడాలి కాబట్టి. ఆస్కర్ నువ్వేం పని చేయలేదురా. నువ్వెంత పాపప్ ఫేస్ పెట్టినా నేనే లేదు. నువ్వెంత పాపప్ ఫేస్ పెట్టినా జైలుకి వెళ్తే మేము లాక్ చేస్తాం. పద, నువ్వు జైలుకి చలో, పద. గో. పద జైలుకి పద ఆస్కర్. యూ హ్యావ్ టు గో టు ద జైల్. కమ్ ఆన్, కమ్ ఆస్కర్, యూ హ్యావ్ టు గో టు ద జైల్. బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు ఆస్కర్ జైల్లో ఉంటాడండి. సరిగా పని చేయట్లేదు, అందుకనే జైల్లో వేసారు బిగ్ బాస్. బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు ఆస్కర్ లోపలే ఉండాలి, జైలు నుంచి బయటికి వదలడానికి వీలు లేదని చెప్పి బిగ్ బాస్ గారు చెప్పడం జరిగింది. అందుకని ఆస్కర్కి ఫుడ్ మంచినీళ్ళు ఏమీ ఇవ్వలేదు. ఆస్కర్ చాలా సాడ్గా ఉన్నాడు, కానీ మనం ఏం చేయలేము. ఎందుకంటే పనిష్మెంట్ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. అరిచి మొత్తుకున్నా బిగ్ బాస్ గారు ఏం చెయ్యదు. ఆస్కర్, నువ్వు తప్పు చేసావు అంతే, పనిష్మెంట్ ఉండాల్సిందే. నో 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 నో, ఎందుకు వచ్చావు? కమాన్, వై? హలో, నువ్వు జైల్లో ఉండాలి కదా, ఎందుకు వచ్చావు బయటికి? అంటే యాక్టివ్గా ఉండట్లేదని చెప్పి ఇప్పుడు యాక్టివ్గా ఉందామనా? ఇల్లంతా వెతుకుతున్నా సరే నాకు ఇందిరా కనిపించట్లేదండి. మొత్తం అన్ని రూమ్స్ వెతుకుతున్నా కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. తల కనిపిస్తున్నట్టుంది నాకు. ఇందిరా ఏం చేస్తున్నాడో మీకు చూపిస్తాను. ఏంటండి బిగ్ బాస్ ఇంట్లో మీరు పడుకోవడానికి వచ్చారా? బిగ్ బాస్ ఇంట్లో మీరు టాస్కులు చెయ్యరు, ఏం పని లేదు, కూర్చోవడం, తినటం, పడుకోవడానికి వచ్చారా మీరు? ఆయన బిగ్ బాస్ చెప్తారు, మీరు కొంచెం తగ్గండి ప్లీజ్. ఏది ఆయన చెప్తారు, ఏదైనా ప్రాబ్లం ఉంది.
ఎందుకు నేను తోటి కంటెస్టెంట్ Big Boss కాదు. నాకు ఫుల్ రైట్ ఉందండి. నేను పనిష్మెంట్ ఇచ్చే రైట్ నాకు ఉంది. ఈ ఇంట్లో ఉండేది 3 మనుషులే. బిగ్ బాస్ కి వేరే పని లేదా ఊరికే వచ్చి మనల్ని అన్ని అడగడానికి. సో నేను ఏమన్నా ప్రాబ్లం ఉంటే బిగ్ బాస్ చెప్తారు, నువ్వు చెప్పక్కర్లేదు. ఏంటి నేను పడుకున్నానంటే ఆయన ఏదన్నా పనిష్మెంట్ ఇస్తే ఆయన ఇస్తారు, నీకు సంబంధం లేదు. ఓకే, నువ్వు అంత రెచ్చిపోకు, నువ్వు కామ్గా ఉన్నావు. సరే ఓకే. సారీ బిగ్ బాస్, కొంచెం నిద్ర వచ్చి పడుకున్నాను. లైక్ బాగా కడుపు ఫుల్గా అయిపోయి ఒడియాలు అన్నీ శుభ్రంగా తింటే మరి నిద్ర రాకుండా ఏముంటుంది బిగ్ బాస్? పనా పాట మనకి ఇప్పుడు ఇక్కడ, అందుకని అలాగే ఉంటుంది. సో అందుకే నేను పనిష్మెంట్ ఇస్తాను బిగ్ బాస్, ప్లీజ్ నాకు ఆ రైట్స్ ఇవ్వండి, నేను పనిష్మెంట్ ఇస్తాను. నాకు బిగ్ బాస్ హౌస్ని ఇన్సల్ట్ చేస్తే నాకు అస్సలు ఇష్టం లేదు అసలు, అంతే. చూసారా బిగ్ బాస్ అయినా సరే ఎంత లేజీగా పడుకున్నాడో. మీరు ఆదేశం ఇస్తారా లేదా నేను జైల్లో వేయడానికి? మీరు చెప్పండి, నేను జైల్లో వేయడానికి నాకు రైట్స్ ఉన్నాయా లేదా? బిగ్ బాస్, నేను మీ యొక్క డెసిషన్ గురించి వెయిట్ చేస్తున్నాను. మీరు చాలా చాలా లీనియంట్గా ఉంటున్నారు. ఆస్కర్ విషయంలో మేము అలా లేం కదా, మరి మాతో మీరు అలాగ ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మాతో మాత్రం మీరు రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, నాతో ఆస్కర్తో. ఎందుకు ఇందిరా గారితో మాత్రమే మీరు అంత లీనియన్స్ ఇస్తున్నారు నాకు అర్థం కావటం లేదు. ఆయన హీరో అనా లేకపోతే గాడిగుడ్డు టోప్ అనా? మాకు అయినా అవసరం లేదు బిగ్ బాస్. ఇక్కడ అందరూ కూడా కంటెస్టెంట్స్, తోటి కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఒకలాగే మీరు ట్రీట్ చేయాలి. ఎస్ బిగ్ బాస్. మీరు కోరుకున్నట్టు ఇంద్రుని జైలులో పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదే నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది బిగ్ బాస్. ఐఎమ్ సో హ్యాపీ. మీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది బిగ్ బాస్. ఇప్పుడు చూడండి ఇంద్రనీల్ గారు, ఓకే రెడీ. నడవండి. జైలుకి వెళ్ళడం అంటే ఆటలు కాదు. ఏదండి? రాదండి, నేను జాగ్రత్తగా ఉంటాను, నేను రాను. జైలుకి వెళ్ళే అంత సీన్ లేదు, నేను అలాంటి పనులు చేయను. నడవండి. ఇదిగోండి, పదో ఆస్కర్, జైలు వేద్దాం. ఏంటి, నువ్వు కూడా వెళ్తున్నావా ఆస్కర్? నువ్వు కూడా వెళ్తున్నావా జైల్లోకి? వెళ్ళండి. ఇద్దరూ వెళ్ళండి. నేను హ్యాపీగా కూర్చుంటాను ఇక్కడ. బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు మీరు జైల్లోనే ఉండాలని బిగ్ బాస్ ఆదేశిస్తున్నారు. A few minutes later. ఏంటిది? బిగ్ బాస్, ఈ మనిషి ఫ్రాడ్. బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్ ఈ మనిషి ఫ్రాడ్. చూడండి బిగ్ బాస్, వీళ్ళిద్దరు కూడా ఫ్రాడ్ ఆడుతున్నారు. బిగ్ బాస్, మీరు వీళ్ళని ఇమ్మీడియట్ గా నామినేట్ చేస్తారా లేదా? డైరెక్ట్ నామినేషన్ లో వీళ్ళని వేస్తారా లేదా? నేను జైలు నుంచి బయటకు వచ్చేసాను కాబట్టి నన్ను నామినేట్ చేసి నన్ను ఇంటికి పంపించేయండి. నాకు అక్కర్లేదు ఈ బిగ్ బాస్, నేను ఈ టార్చర్ భరించలేను, నా వల్ల కాదు. పంపించండి నన్ను ఇంటికి. బిగ్ బాస్ నేనే అడుక్కుంటున్నాను, నన్ను ఇంటికి పంపించేయండి ప్లీజ్ బిగ్ బాస్, నేను వల్ల కాదు ఈ టార్చర్ భరించడం. సారీ బిగ్ బాస్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాను, నా వల్ల కావట్లేదు బిగ్ బాస్. ఒక్కడి నేను ఉండటం నా వల్ల కావట్లేదు. క్షమించు ప్లీజ్, నన్ను ఇంటికి పంపించేయండి పంపించేయండి. సో ఈరోజు మా బోరింగ్ డేని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసుకున్నాం మేమే. సో మా ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయండి. ఓన్లీ ఇంట్లో అలా బోరింగ్గా కూర్చోకుండా అట్లీస్ట్ అరుపులు గిరుపులు కొంచెం ఉన్నాయి. బిగ్ బాస్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని కొంచెం ఇలాంటి ఎమోషన్స్ వర్కౌట్ చేసుకోవడానికి ఉపయోగపడింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ హ్యూజ్ బిగ్ బాస్ ఫ్యాన్ అండి నేనైతే. నేను కూడా చాలా చూడటం వరకే, పార్టిసిపేట్ చేయటంలో ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ చూడటం వరకే ఇంట్రెస్ట్ అనమాట. సో ఈరోజు ఇంత పెద్ద ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం, నేను ఆస్కర్ మా ఆయన ఉండడం మూలాన సరే ఏదైనా చేద్దాం కుకింగ్ బ్లాగ్ కాకుండా అని అనుకుంటే ఇద్దరం కలిసి ఇలాంటి ఐడియా వేసామన్నమాట. ఎందుకంటే నాకు నీది బలి నచ్చింది నాన్న, నన్ను ఎలిమినేట్ చేసి. నాకు కెమెరా పట్టుకుని నవ్వొచ్చేస్తుంది కానీ కదలకూడదు కదా, అందుకే నేను అలానే పట్టుకొని ఉన్నాను. అంటే మనం జనరల్ గా చూస్తాం కదండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇలాగే ఉంటారు కాబట్టి నేను అది గుర్తొచ్చి సడన్ గా నన్ను ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పాను అనమాట.
సో మీరందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కనుక మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఈ ఎపిసోడ్ 31st డిసెంబర్ వస్తుంది కాబట్టి Yeah. మనం 1st జనవరికి అందరం బిజీగా ఉంటాం కాబట్టి వి విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అందరికీ ఈ 2024. 2024 లో అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్, Yeah. వ్యూవర్స్, వెల్ విషర్స్, ఫ్యామిలీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ గైస్. Love you లవ్ యూ all. గైస్, లవ్ యూ. టాటా బై Ta-ta, బై, లాట్స్ ఆఫ్ bye-bye. లవ్. అను మనం ఎక్కడికి వచ్చాం? ఫ్రాగ్మెంట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఉంటది అన్నీ క్రాస్ గా కూర్చొని టాటా అని చెప్తున్నారు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? $5.50 అంట చిన్న మొక్క. నేను పోతాను నాకు ఇది వద్దు. ఐఎమ్ షుగర్. నువ్వు షుగర్ అన్నప్పుడు హాట్ తినాలి. రాజ్ హల్వా రాజ్. అను బతికున్నాను. తప్పిపోతాను, ఇటు రండి, నా చేయి పట్టుకోండి అమ్మా. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నా